పల్లెటూరి అమ్మాయి తిలతిలవారుతుంది. పక్షుల కిలకిలలు, కోడి కుక్కికోని కోడి కూతలు, సెలయేటి పరవళ్ళు, పచ్చని పంట పొలాలు చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది ఆ పల్లెటూరు. ఇంతలో చుక్చుక్కుమంటూ రైలు స్టేషన్లో ఆగింది. అటు ఎక్కేవారు ఇటు దిగేవారు. చాలా రద్దీగా ఉంది. అందులో నుంచి ఒక యువకుడు సూట్ కేసుతో దిగి చుట్టూ చూశాడు. అది అమలాపురం. ఎద్దుల బండిలో ఆ ఊరికి వెళ్ళాడు. ఇంతలో పరంధామయ్య గారు అవతల పరంధామయ్య గారు చుట్టకాలుస్తూ, ఏమే పారిజాతం, టీ పట్టుకురాకూడదు అంటూ పిలిచాడు. వస్తున్నానంటూ టీ కప్పుతో వచ్చింది. భర్త, మీరు కూడా టీ తెచ్చుకోరాదు అంటూ అడిగాడు పరంధామయ్య గారు పారిజాతాన్ని. పారిజాతం కూతురు ఇంటి ముందు అందమైన ముగ్గు వేస్తూ ఉంటుంది. ఇంతలో ఎద్దుల బండి ఇంటి ముందు ఆగింది. అలా ఆగడంతో అటువైపు చూసింది. ఎద్దుల బండిలో నుంచి ఒక యువకుడు దిగి, ఇది పరంధామయ్య గారి ఇల్లు ఇదేనా అని ఆ యువతిని అడిగాడు. ఆ యువతి పరుగున ఇంట్లోకి వెళ్ళి అమ్మా ఎవరో వచ్చారు అని చెప్పింది. అంతలో తర్వాతి భాగము వచ్చే సంచికలో కలుసుకుందాం.